वजीर ट्रांसपोर्ट अजय कुमार ने कहा कि आंध्र प्रदेश की रायलसीमा में तामीर किए जा रहे आपाशी प्रोजेक्ट के जरिए तेलंगाना के हिस्से के पानी का सरखा किया जा रहा है, जिस पर तेलंगाना हुकूमत के साथ कोई समझौता नहीं हुआ है। तेलंगाना भवन में मीडिया से बात करते हुए अजय कुमार ने कहा कि आंध्र प्रदेश हुकूमत ने इस मामले में एनजीटी के फैसलों का एहतराम नहीं किया है। उन्होंने मरकज से इस बात का मुतालबा किया है कि वो फौरी तौर पर दोनों रियासतों के मसले का हल बरामद करें अगर वो तेलंगाना के साथ इंसाफ करना चाहता है। కేవలం మేము డిపిఆర్ కోసమే అక్కడ చర్యలు తీసుకుంటున్నాము లేదా యాక్టివిటీ జరుగుతా ఉందని చెప్పి ఆల్రెడీ అక్కడ పెద్ద ఎత్తున వర్క్ జరుగుతా ఉంది. దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఫోటోలు వీడియోలతో సహా మరి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు కూడా సబ్మిట్ చేశాం. నిన్ననే మనం అందరం చూసాం. వారు మేము తప్పకుండా తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో ఈ కార్యక్రమం ఎప్పుడైతే తీసుకొని వాళ్ళు జీవో రిలీజ్ చేసి దీనికి టెండర్లు పిలిచినప్పుడే కేంద్ర మంత్రిత్వ శాఖకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ద్వారా మన అభ్యంతరాలను చెప్పడం జరిగింది. దాని తర్వాత మన నీటి కేటాయింపుల విషయంలో కూడా బచావ్ ట్రిబ్యునల్ కూర్చుంటలేదు. బచావ్ ట్రిబ్యునల్ కూర్చోబెట్టాలా, మన నీటి కేటాయింపులు కృష్ణా వాటర్లో తీర్చాలా, తెలంగాణ రాష్ట్రానికి ఎంత వస్తుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎంత వస్తుంది అనేది అని చెప్పడం జరిగింది. అయినా సరే ఆ బచావ్ ట్రిబ్యునల్ కూర్చుంటలేదు, ఈ సమస్యలను పరిష్కారం చేస్తలేదు. 7 ఏళ్ళైనా సరే రాష్ట్రం విడివడి ఇంతవరకు ఆ సమస్య అట్లనే ఉంది. అందుకనే మనం దాన్ని సుప్రీంకోర్టులో కూడా మనం ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టులో మనం ఛాలెంజ్ చేసిన దాని మీద కేంద్ర ప్రభుత్వం మేము ఆ బచావ్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇస్తాం, మీరు సుప్రీంకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్తే మనం ఆ ప్రకారంగా నీటి వాటాకి సంబంధించి బచావ్ ట్రిబ్యునల్ తగు చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా సహకరించాం. ఈ విషయం